సెంటిమెంట్ కాదు, ఒక మనిషి బతకడానికి అర్థం, దానికి ఒక కారణం. అంటే వెళ్ళేటప్పుడు ఒంటరికి వెళ్దాం, వచ్చేటప్పుడు పెద్ద తోడు తీసుకెళ్తాం. సినిమాని చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే నేను అసలు అంచనాలు పెట్టుకోకుండా వచ్చిన, ఏముంటుందిలే ఇంకా అసలు టికెట్ కూడా బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నాను వచ్చిన. వాడు గుర్తుండిపోతాడు పెద్ద క్యారెక్టర్. పైరసీని ఎంకరేజ్ చేయకండి, ఫ్యామిలీస్ ఉంటే చిన్న పిల్లలతో సహా సినిమాకి వచ్చేయండి. ఎందుకంటే చాలా మంది యూత్ ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, బతకడానికి కూడా కారణం తెలియకుండా చిన్న చిన్న విషయాలు సూసైడ్ చేసుకుంటుండ్రు. ఒక మనిషి బతకడానికి ఒక మనిషి గుర్తింపు అనేది ఖచ్చితంగా అవసరం ప్రతి మనిషికి. వాడు గుర్తింపు ఆధార్ కార్డులోనో ఊరికి పేరులోనో పక్కన పెడితే ఒక మనిషికి ఒక గుర్తింపు ఉండాలని సినిమా చెప్పిండు. బుచ్చిబాబు సనా అని శరణ్ ఇవన్నీ ట్రోల్ అంటే హీరోలు పక్కన పెడితే ఇలాంటి కథలు తెలుగు ఇండస్ట్రీలో నాకు ఇంతవరకు రాలేదు. చిరంజీవి అప్పుడెప్పుడో స్వయం కృషి అని మనిషికి స్ఫూర్తిగా తీసుకొచ్చిండు. ఈ క్యారెక్టర్ చరణ్ చేస్తాడు ఎవరు చేస్తాడో పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీలో చాలా ఫ్రెష్ గా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిండు. టెక్నికల్ గా డిఓపి అద్దరు కొట్టిండు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా కాదు, బుచ్చిబాబు గురువే సుకుమార్ అనే స్థాయికి తీసుకెళ్ళిన సినిమాలో చాలా శ్రీకాకుళం యాసని చాలా మంది ఇప్పటికి ఇంకా ఎక్కిరిస్తూనే ఉన్నారు అనమాట. వాళ్ళందరూ చెప్పించి కొట్టండి ఫస్ట్ శ్రీకాకుళం యాసని ఎక్కిరించే వాళ్ళు. ఎందుకంటే అక్కడ కుస్తీ పోటీలు కానీ దాని సమయస్ఫూర్తి కానీ శ్రీకాకుళం వాళ్ళు ఈ రోజు తెచ్చారు. నా శ్రీకాకుళం కాదు కానీ థియేటర్లో సినిమా చూస్తుంటే కొంతమంది నవ్వుతున్నారు ఎగలబడి. ఆ నవ్వడం వల్ల ఆ గుర్తింపు అనేది వాళ్ళ ఎకిల్ చేష్టలు బయటకు వస్తాయి. శ్రీకాకుళానికి కూడా ఒక గుర్తింపు ఉంది, దాన్ని కూడా గుర్తించండి. యాసను ఎప్పుడు ఎక్కిరిస్తే మనుషుల్లో ఉన్న గుర్తింపు చచ్చిపోతుంది. రామ్ చరణ్ అనే క్యారెక్టర్ కనపడ్డు మీకు, పెద్ద క్యారెక్టర్ కనిపిస్తాడు. వాడు రామ్ చరణ్ అనేది 10 నిమిషాలు మర్చిపోతారు అందరు. సినిమా క్యారెక్టర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ మర్చిపోతాడు. హీరోల ఫ్యానిజం వల్ల సినిమాని చంపకండి. ఫస్ట్ మీరు రామ్ చరణ్ రంగస్థలం దాటి మించిపోయిన సినిమా అది. రంగస్థలం అనేది చిన్నది క్యారెక్టర్ పరంగా, చాలా 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 గుర్తింపు తెచ్చుకున్న సినిమా పెద్ద. దయచేసి చెప్తున్నా, సినిమాని చంపకండి. మీరు కూడా అయిపోతే సినిమా చూడండి, ఖచ్చితంగా చెప్తున్నా కదా. వెళ్ళేటప్పుడు మీరు వెళ్తారు, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెద్ద తోడు తీసుకొని వెళ్తారు. పిల్లలతో వెళ్ళండి, ఎందుకంటే ఇన్స్పిరేషన్ చాలా అవసరం ఇప్పుడున్న సమాజానికి. ఖచ్చితంగా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి, ఫ్యామిలీ మొత్తం చూడండి సినిమా. ఫస్ట్ హాఫ్ ఏం లాగేం లేదన్న. ఫస్ట్ హాఫ్ ఇంకా ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటది. క్లైమాక్స్ సీన్ అయితే చూస్తున్నాగా లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది మనకి. గేమ్ చేంజర్ అసలు దాని వెనక రంగస్థలం ఉంటున్నా, నేను రంగస్థలంతో కంపేర్ చేస్తున్నా. గేమ్ చేంజర్ రంగస్థలంతో కంపేర్ చేస్తున్నా. బాగుందన్న, బాగుంది. జగద్బాబు గారు వెళ్ళిపోవడం అప్పుడు ఆ సీన్ అప్పుడు చాలా బాగుంది. బాగుందన్న. ఎవరో అయితే రామ్ చరణ్ గారికి వస్తుంది బ్లాక్ బస్టర్ కొట్టేసింది రామ్ చరణ్ కన్ఫర్మ్. బ్లాక్ బస్టర్. అసలు రామ్ చరణ్ క్రికెట్ ఆడితే 6 కొట్టాడు 3 గ్రౌండ్స్. అదేంటి ఒక కుస్తీ కూడా సూపర్ ఆడాడు, కానీ అప్పుడప్పుడే కొద్దిగా అవుట్ అయ్యాడు. కానీ కాలు ఇరిగినప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది కదా, అదైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. గ్రేట్ అనిపించింది నాకు. అదేంటి ఎమోషనల్, సూపర్ ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. కానీ సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. హీరో యాక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రామ్ చరణ్ గారిని చూడడానికి వెళ్ళిపోవచ్చు మూవీకి, ఆబ్వియస్ గా ఇంకా డౌట్ ఏం లేదు. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళే మూవీ యాక్చువల్లీ ఇది. చాలా బాగుంది. అంటే కొంచెం లాగ్ ఉంది సినిమా అనేసి అంటున్నారు. కొంచెం అనిపిస్తుంది ఒక పిసరా, కానీ ఓకే అండి. ఇంకా రామ్ చరణ్ గారి కోసం వెళ్ళిపోవచ్చు అండి. ఆయన కోసం, ఆయన మెసేజ్ ఓరియంటెడ్ అండి, చాలా మెసేజ్ ఓరియంటెడ్. అంటే 3 క్యారెక్టర్లు చేశాడు కదా రామ్ చరణ్ గారు, మరి ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? ఆయన నచ్చడం అని ఉండదండి, ఆయన అన్నిట్లో జీవించేశారు, చాలా బాగా జీవించేశారు యాక్షన్. ఆయన ఇంకా గ్లోబల్ స్టార్, అందుకే అయ్యారు నిజంగా గ్లోబల్ స్టార్. అందుకే ఆయన చూడడానికి వెళ్ళిపోవచ్చండి. ఇంకేం వెనక ముందు ఇంకా స్టోరీతో మనకు సంబంధం లేదు, అంత బాగా చేశారు. ఏం లేదండి, చాలా చాలా బాగుందండి మూవీ అయితే, చాలా బాగుంది. 4 out of 5 అండి. 4 out of 5.